హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఫ్లాష్లో ఉండేటువంటి ప్యానల్స్ ఏంటి, ప్యానల్స్ యూజ్ ఏంటి, వాటిని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇది కూడా కొంత ప్రాథమికమైన ఫండమెంటల్ స్టఫ్ కిందనే చెప్పుకోవచ్చు. జనరల్గా మీరు ఫ్లాష్ ఓపెన్ చేయగానే స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. హ్యాండ్ టూల్ మీద డబుల్ క్లిక్ చేయడం ద్వారా మనం వాళ్ళ స్క్రీన్ ఇటు అటు ఎక్కడైనా సరే అనుకోని విధంగా అది అరేంజ్ అయ్యి కనుక ఉన్నట్టయితే మళ్ళీ దాన్ని నార్మల్ పొజిషన్ తేవడం కోసం హ్యాండ్ టూల్ మీద డబుల్ క్లిక్ చేసే పద్ధతి ఒకటి ఉంది. అదేవిధంగా ఎగ్జాక్ట్లీ టైట్ ఫ్రేమ్ అంటే బార్డర్ వరకు ఎగ్జాక్ట్గా అది ఫిట్ అయిపోవాలన్నప్పుడు జూమ్ టూల్ మీద క్లిక్ చేసే పద్ధతి కూడా ఒకటి ఉంది. సో ఇది మన అవసరానికి తగ్గట్టుగా మనం సహజంగా చేసుకుంటూ వెళ్తాం. అయితే ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది మెనూ బార్, స్టేజీ, ప్యానల్స్ ఇవన్నీ కామన్గా స్క్రోల్ బార్స్ అనుకున్నాం మనం. అయితే ప్యానల్స్ చూసినట్టయితే మీకు రైట్ సైడ్లో మనకి ఇక్కడ ప్రాపర్టీస్ అనేటువంటి ఒక ప్యానల్ ఉంటుంది. అలాగే విధంగా లైబ్రరీ అనేటువంటి ఒక ప్యానల్ ఉంటుంది. ఈ రెండు కాకుండా ఎప్పుడైతే మనకి ఎక్స్ట్రీమ్ రైట్లో చూస్తారో మనకి టూల్ బాక్స్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఉంది. ఇవి కాకుండా మనకు ఉన్నటువంటి డిఫరెంట్ అదర్ ప్యానల్స్లో మనకి కలర్ ప్యానల్ ఒకటి ఉంది, స్వాచెస్ ఉంది, అలాగే అలైన్, ఇన్ఫో, ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకంటే ఈ ప్యానల్స్ మొత్తం కూడా మీరు డిజైన్ సాఫ్ట్వేర్ ఏదైనా చూసినట్టయితే సహజంగానే అలైన్మెంట్స్ అనేది ప్రతి సాఫ్ట్వేర్లో కూడా అవసరం ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేషన్ ఏదైనా సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ కనుక ఉంటే దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాని విడ్త్ ఎంత, హైట్ ఎంత, దాని ఎక్స్ అండ్ వై పొజిషన్స్ ఏంటి, ఏమైనా ఇమేజ్ అయినప్పుడు మనకి ఆర్జీబీఏ లేదా కలర్ ఫిల్ అయి ఉంటే దాని రెడ్, గ్రీన్, బ్లూ, అలాగే ఆల్ఫా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కొన్ని స్టాండర్డ్ ప్యాలెట్స్ ప్రతి సాఫ్ట్వేర్లో కూడా కామన్గానే కనపడుతూ ఉంటాయి. ఇవి కాకుండా మీరు ఓన్లీ ఫ్లాష్లోనే చూసేటువంటి ప్యాలెట్స్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ కోడ్ స్నిప్పెట్స్ అని ఉంటుంది. అంటే యాక్షన్ స్క్రిప్ట్ సంబంధించినటువంటి కొన్ని రెడీమేడ్ బిహేవియర్స్ లేదా స్క్రిప్ట్స్ అనుకోవచ్చు, అవన్నీ కూడా ఇక్కడ మనకు ఉండడం అనేది జరుగుతుంది. మీ అవసరాలు మ్యాక్సిమం అంటే మార్కెట్లో ఉన్నటువంటి అవసరాలని దృష్టిలో పెట్టుకొని అడోబ్ కార్పొరేషన్ వాళ్ళు కొన్ని రెడీమేడ్ స్క్రిప్ట్స్ ఇవ్వడం జరిగింది. మీ అవసరం జనరల్గా ఒక 60% వీటితో కనుక మ్యాచ్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా వీటిని యూజ్ చేసుకుంటూ చిన్న చిన్న మోడిఫికేషన్స్తో మీ వర్క్ మీరు కంప్లీట్ చేసుకునే పద్ధతి అయితే ఉంది. ఎనీవే ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే కోడ్ స్నిప్పెట్స్ అనేటువంటిది ఒక సపరేట్ ప్యాలెట్ మనకి ఫ్లాష్లోనే మనం ఇక్కడ చూస్తాం. అలాగే కాంపోనెంట్స్, అది ఫ్లెక్స్కి సంబంధించిన కానివ్వండి, లేదంటే యూజర్ ఇంటర్ఫేసెస్ సంబంధించిన కానివ్వండి, లేదంటే వీడియో క్లిప్స్కి సంబంధించినటువంటి వాటిని స్కిన్స్ అని కూడా పిలుస్తుంటాం. ఇట్లాంటి వాటన్నిటికి సంబంధించినవి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కాంపోనెంట్స్ యూజ్ చేయొచ్చు. ఇది తర్వాత వర్షన్స్లో అంటే ఇంతకుముందు ఎర్లీ వర్షన్స్లో మనకి మ్యాక్రోమీడియాలో ఉన్నప్పుడు ఈ మోషన్ ప్రీసెట్స్ ఇవన్నీ రావడం జరగలేదు. చిన్నగా అడోబ్ కార్పొరేషన్లోకి రాగానే ఆటోమేటిక్గా వాళ్ళు కొన్ని రెడీమేడ్ యానిమేషన్ ప్రీసెట్స్ని కూడా మనం అంటే ఏదైనా సరే ప్రజెంటేషన్ చేసేటప్పుడు సింపుల్గా మనకి ఫ్లై ఇన్ అని, ఫ్లై అవుట్ అని ఇట్లాంటి కొన్ని రెడీమేడ్ స్టాండర్డ్ యానిమేషన్స్ అవసరం అవుతాయి. కాబట్టి వాటికి మళ్ళీ డిజైనర్ కూర్చొని అవంతా క్రియేట్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కొన్ని రెడీమేడ్ ప్రీసెట్స్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ రెడీమేడ్ ప్రీసెట్ అప్లై చేయడం ద్వారా దాని బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి కోడ్ ఏంటి, అది ఎందుకు యూజ్ అవుతుంది, దాన్ని ఒక రకంగా మనం అవగాహన చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ విధంగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో జనరల్గా మీరు చూసినట్టయితే కోడ్ స్నిప్పెట్స్ అని, కాంపోనెంట్ అని, అలాగే మోషన్ ప్రీసెట్స్ అని, ఇవి కేవలం ఫ్లాష్లో మాత్రమే మీరు చూసేటువంటి యూనిక్ ప్యాలెట్స్ కింద మనం చెప్పుకోవచ్చు. వేరేజ్ ఇక ట్రాన్స్ఫార్మ్, ఇన్ఫో, అలైన్ అంటారు ఎక్కడైనా ఉంటాయి. అలాగే కలర్ స్వాచెస్ కూడా కామన్గా ప్రతి చోట ఉంటాయి. సరే, జనరల్గా ఈ ప్యాలెట్స్ని మనం ఎప్పుడైనా సరే కొలాప్స్ చేసుకోవచ్చు. ఈ డబుల్ హ్యారోస్ని క్లిక్ చేయడం ద్వారా మళ్ళీ దాన్ని ఐకాన్ స్టేజ్లో కూడా తీసుకురావచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ బై మిస్టేక్ ఇట్లా ఏదైనా చేసామని అనుకుందాం, మళ్ళీ నార్మల్ తేవాలనుకున్నప్పుడు మీరు మన వర్క్ స్పేసెస్ ఆప్షన్స్లోకి వచ్చి రీసెట్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తారో డిఫాల్ట్ ఆప్షన్ అనేది మీకు వచ్చేస్తుంది. అదే కాకుండా విండో మెనూలోకి వెళ్ళి ఇక్కడి నుంచి కూడా మొత్తం గమనించినట్టయితే మీకు ఎన్నో బంచ్ ఆఫ్ ప్యానల్స్ అంటాం, అన్ని ప్యానల్స్ ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనకి డూప్లికేట్ విండో వదిలిపెడితే టూల్ బార్స్ అని, టైమ్ లైన్ అని, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్యానల్స్ని కూడా మీరు ఆన్ ఆఫ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ టూల్ బార్ అని ఇచ్చాను. సో ఆటోమేటిక్గా మెయిన్ టూల్ బార్ ఏంటంటే మనకి స్టాండర్డ్ కమాండ్స్ ఏవైతే ఉంటాయో, అంటే కొత్త ఫైల్ క్రియేట్ చేయటం, అలాగే ఎగ్జిస్టింగ్ ఫైల్ని ఓపెన్ చేయటం. అదేవిధంగా మనకి ఇక్కడ బ్రిడ్జ్ అనేటువంటి సాఫ్ట్వేర్, మీకు అంతకుముందు ఇల్లస్ట్రేటర్, ఫోటోషాప్లో కూడా ఈ పదం వాడాం, ఇది ఒక ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేయటం. అలాగే సేవింగ్, ప్రింటింగ్, ఇట్లాంటి చాలా ఆప్షన్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ విండో మెనూ టూల్ బార్స్లో మనకి మెయిన్ అని ఒకటి ఉంటుంది. కంట్రోల్ బార్ ఇది కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా యానిమేషన్ ప్లే చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా ప్లే చేయాలా, లేదంటే రివైండా, ఫార్వర్డా, లేకపోతే స్టాప్ చేయటమా,
ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని కూడా మనకి అంటే VCR కనుక ఐడియా ఉంటే VCRలో కనపడే కంట్రోల్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ రిపీట్ అవటం అనేది జరుగుతుంది. అయితే విండో మెనూలో టూల్ బార్స్లో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఎడిట్ బార్ అనే మెయిన్ టూల్ బార్, కంట్రోల్ అండ్ ఎడిట్ బార్ అనేది కూడా మనకు ఉంది. మళ్ళీ అగైన్ దాన్ని ఆన్ చేసి మనం గమనించినట్టయితే ఈజీగా మనకి డిస్ప్లే అవటం అనేది జరుగుతుంది. చూడండి, ఆటోమేటిక్ మీకు ఇక్కడ ఇందాక మనం చూసినటువంటి ఎడిట్ బార్ ఇప్పుడు డిజపియర్ అయిపోయింది, ఎందుకంటే ఆఫ్ చేయటం అనేది జరిగింది. సో క్లిక్ ఎడిట్ బార్. ఎడిట్ బార్ యొక్క అడ్వాంటేజ్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ప్రతిసారి మీరు సీన్స్ కావాలనుకున్నప్పుడు విండో మెనూలోకి వెళ్ళి అలాగే అదర్ ప్యానల్స్లోకి వెళ్ళి సీన్ అనేది ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు సీన్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే సింబల్ లైబ్రరీ నుంచి సింబల్ ఇన్స్టాన్సెస్ ఏమైనా ఉంటే వాటిని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. మూడోది వచ్చేటప్పటికి ఏదైనా వాల్యూని ఇస్తూ, అంటే జూమ్ అనగానే ఏదో అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వాల్యూస్ కాకుండా మన అవసరం వచ్చిన విధంగా, మనకు అవసరమైన విధంగా అక్కడ వాల్యూని ఎంటర్ చేస్తూ ఆ విధంగా మనం కంట్రోల్ చేసుకునేటువంటి ఫెసిలిటీ మనకి ఈ ప్యానల్స్కి చాలా ఉంది. అయితే జాగ్రత్త గమనిస్తే మనకి ఇవే కాకుండా ఇట్లా బాటమ్ సైడ్లో మనకి టైమ్ లైన్ అని ఉంది. ఇది ముఖ్యం, చాలా చాలా ముఖ్యం మనకి టైమ్ లైన్ ప్యాలెట్ అనేటువంటిది. యానిమేషన్ కానివ్వండి, లేకపోతే మీరు చేస్తున్నటువంటి కాంటెంట్ని లేయర్స్ కింద ఆర్గనైజ్ చేయడానికి కానివ్వండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతానికి నేను టోటల్ 7 లేయర్స్ క్రియేట్ చేశాను. అయితే అన్ని ఎంటీ కండిషన్లోనే ఉన్నాయి, మనం ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి. సో ఎనీ టైం మళ్ళీ డిలీట్ ఐకాన్తో మనం ఆ లేయర్స్ని డిలీట్ చేసే పరిస్థితి అయితే ఉంది. సో టోటల్గా మనకి టైమ్ లైన్ అనేటువంటి ప్యాలెట్తోనే మ్యాక్సిమం యానిమేషన్ మొత్తం కూడా మనకి కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ ప్యాలెట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్యాలెట్ ఫోటోషాప్లో మనకి. అవే కాకుండా మోషన్ ఎడిటర్, ఇది నేను యానిమేషన్ గురించి మాట్లాడేటప్పుడు చూపిస్తాను. ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యానిమేషన్ చేశారు, దాంట్లో మీరు అనుకున్నటువంటి స్మూత్నెస్ కానివ్వండి యానిమేషన్లో, లేదంటే మీరు అనుకున్నటువంటి అవుట్పుట్ కరెక్ట్గా రావట్లేదు. అటువంటి సిచ్యువేషన్లో మనం కొన్ని రెడీమేడ్ మోషన్ బిహేవియర్స్లోకి వెళ్ళి త్రూ మోషన్ ఎడిటర్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవటం కానివ్వండి, లేదంటే మనం ఇందాక మీకు చూపించినట్టుగా నేను మోషన్ ప్రీసెట్స్లోకి వెళ్ళి అప్లై చేయటం కానివ్వండి, ప్రీసెట్ నుంచి అయితే అప్లై చేయొచ్చు. అదేవిధంగా మోషన్ ఎడిటర్ అంటే మనం మూమెంట్ని ఏదైతే ఇచ్చినో దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఈ రెండు అడ్వాంటేజెస్ మనకి టైమ్ లైన్ అండ్ మోషన్ ఎడిటర్లో ఉన్నాయి. ఇవే కాకుండా మరి విండోలోకి వచ్చినట్టయితే చాలా చాలా ప్యాలెట్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి బిహేవియర్స్. అయితే ప్రతి ప్యాలెట్ కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఎప్పుడైతే ప్యాలెట్ని డ్రాగ్ చేస్తూ ఎగ్జిస్టింగ్ ప్యాలెట్కి క్లోజ్అప్లోకి తీసుకొస్తారో దిస్ ఈస్ కాల్డ్ డాకింగ్ అంటాం. దీన్ని ఆటోమేటిక్గా డాక్ అయిపోతుంది, దాన్ని కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ పాయింట్ చేసి దాన్ని అవుట్ సైడ్ డ్రాగ్ చేయడం ద్వారా మళ్ళీ దాని ఒక ప్యాలెట్ కింద మనం చూసేటువంటి ఫెసిలిటీ ఉంది. సో ఈ విధంగా మనకు నచ్చినటువంటి ప్యాలెట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. అయితే ప్రతి ప్యాలెట్కి కూడా ఇందాక చెప్పినట్టుగా బాటంలో కానీ టాప్లో కానీ కొన్ని బటన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బటన్ కానీ గమనించినట్టయితే, లేదా ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే అక్కడ మనకి డిస్ప్లే అవుతుందో దాన్ని గమనించినట్టయితే ఖచ్చితంగా అదొక హింట్ సిస్టమ్ అని కూడా పిలుస్తుంది. దాన్ని మీకు ఏదో తెలియజేయటం కోసం సాఫ్ట్వేర్ డెవలపర్స్ పర్టికులర్ ప్యాలెట్ గురించి తెలియజేయడం కోసం యాడ్ చేసినట్టుగా భావించి మీరు ఇక్కడ కనపడుతున్నటువంటి హింట్స్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించుకుంటూ కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ఏ ప్యాలెట్ అయినా సరే మీరు ఈజీగా వర్క్ చేయగలుగుతారు. అలాగే సరైన సమయంలో సరైన ప్యాలెట్ని కూడా మీరు రీకాల్ చేసుకునేటువంటి ఫెసిలిటీ అయితే ఉంటుంది. అలాగే ప్రతి ప్యాలెట్ కూడా ఒక మెనూ ఉంటుంది. ఆ మెనూ ప్రకారంగా మనం రీలోడ్ చేయొచ్చు ఇక్కడ ఈ ప్యాలెట్కి, అలాగే హెల్ప్ చేసుకోవచ్చు, అలాగే క్లోజ్ చేయొచ్చు, అలాగే క్లోజ్ గ్రూప్, ఇట్లా రకరకాల ఆప్షన్స్ మనకి ప్యాలెట్స్లో ఉండడం జరిగింది. ఆ ప్యాలెట్స్ మొత్తాన్ని మనం విండో మెనూ నుంచి మాత్రమే కంట్రోల్ చేయొచ్చు. ప్రాపర్టీ ప్యానల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్లాష్లో మనకి. ఈ ప్రాపర్టీ ప్యానల్ని చూసినట్టయితే మీరు ఏ డాక్యుమెంట్లో వర్క్ చేస్తున్నారో దాని నేమ్ ఏంటి, అలాగే పబ్లిష్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీరు అంటే ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు దీని అవసరం ఉంటుంది. ఇది నేను చివరిలో చెప్తాను మీకు. ఆ పబ్లిష్ సెట్టింగ్స్ని కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా హ్యాండిల్ చేసేటువంటి ఫెసిలిటీ అయితే ఉంది పబ్లిష్ సెట్టింగ్స్ అన్నది. అంతేకాకుండా మనకి టార్గెట్, ఏ ప్లేయర్కి మీరు టార్గెట్ చేస్తున్నారు అంటే ఉదాహరణకి మీరు డిజైన్ చేసినప్పుడు ఫ్లాష్ 5 చేశారనుకుందాం. ఈ 5ని మీరు 10.3నో 11.1నో 11.2లోనో అట్లా మీరు ఓపెన్ చేసి వర్క్ చేయాలనుకున్నప్పుడు ఈ 5ని హైయర్ వర్షన్లో చేయాలన్నప్పుడు 100% కుదురుతుంది. కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజైన్ చేయడమే ఫ్లాష్ ప్లేయర్ ఉదాహరణకి అనుకుందాం 9కి చేశారు, తర్వాత మీ దగ్గర ఉంది 5 అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా కొంత ట్రబుల్ అనేది జరుగుతుంది. లేదా అట్లీస్ట్ ఏం జరుగుతుందంటే మనకి ఫ్లాష్ ప్లేయర్ 9లో ఏవైతే అడ్వాన్స్డ్ ఫీచర్స్, ఏవైతే ఫీచర్స్ మనం యూజ్ చేస్తున్నామో ఆ ఫీచర్స్ మొత్తం కూడా ఆటోమేటిక్గా నల్ అయిపోవటం అనేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు డౌన్ గ్రేడ్ చేసినప్పుడు మీరు 9th వర్షన్ నుంచి 7thకో లేదా 5thకో అట్లా వచ్చినట్టయితే ఆటోమేటిక్గా 9th వర్షన్లో మీకు యూనిక్గా ఉన్నటువంటి ఫీచర్స్ మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోయి
ఆటోమేటిక్గా నార్మల్ పొజిషన్కి రావడం అనేది జరుగుతుంది. పబ్లిష్ సెట్టింగ్స్, అలాగే ఫ్లాష్ ప్లేయర్, అలాగే యాక్షన్ స్క్రిప్ట్, ఏ వర్షన్ ఆఫ్ యాక్షన్ స్క్రిప్ట్ మీరు ఫాలో అవుతున్నారు, సింటాక్స్ యాక్షన్ స్క్రిప్ట్ 1 మెథడ్ ఫాలో అవుతున్నారా, 2 ఫాలో అవుతున్నారా, లేదా లేటెస్ట్గా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టైల్ ఆఫ్ యాక్షన్ స్క్రిప్ట్ని ఫాలో అవుతున్నారు అనేది మీ చాయిస్, మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అది మీరు తీసుకోవాల్సినటువంటి డెసిషన్. అవే కాకుండా మళ్ళీ దీన్ని ఉంటుంది, అది కాకుండా FPS ఫ్రేమ్స్ పర్ సెకండ్ అంటాం. 24 FPS జనరల్గా డిస్ప్లే అవుతుంటుంది. మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు మనకు తగినట్టుగా. అదేవిధంగా సైజ్, విడ్త్ అండ్ హైట్ ఆఫ్ స్టేజ్, దాని పిక్సెల్స్ అనేది చూడొచ్చు. అది కాకుండా స్టేజ్ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది. మీకు నచ్చిన కలర్, ఆ స్టేజ్లో ఏ కలర్స్ వాడచ్చు ఏంటంటే మొత్తం కూడా మాక్సిమం మీకు సాలిడ్ కలర్సే ఉంటాయి. సో ఈ విధంగా రకరకాల ప్యాలెట్స్ అనేటువంటి మనకి వర్కౌట్ అవుతుంటాయి. ఈ ప్యాలెట్స్ అన్ని కూడా ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా పరిశీలించి వాటిలో ఏమైనా ఆప్షన్స్ చేయాలనుకుంటే వర్క్ చేసి, లేదా చేంజ్ చేయాలనుకున్నప్పుడు చేంజ్ చేసి, సో దాన్ని మీరు గ్రిప్ వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయాలని కోరుతున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ videovillas.com.